Abraham was called at the age of 75. Isaac was born at the age of 100. అంటే మరి 25 years ఆయన చిల్డ్రన్ కొరకు వెయిట్ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ప్రభువారు వాగ్దానం చేశారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదను, నీ నామమును గొప్ప చేదును, నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేసేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈ వాగ్దానం నెరవేరడానికి మరి 25 years వెయిట్ చేశాడు. నిజంగా మరి అబ్రహాము దేవుని యందు ఎంత గొప్ప విశ్వాసము నమ్మిక గలవాడో మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. అంటే అబ్రహాము మరి లోబడడంలో గాని మరి సబ్మిషన్ లో తను చాలా ఇదనమాట విధేయత చూపించడంలో ప్రభువారు ఏం చెప్తే ఆ మాట, యెహోవా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఆ ప్రకారంగా ఆయన అబ్రహాము వెళ్ళాడు. అయితే హెబ్రీ 11:8 చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళను. ఇక్కడ చూస్తే మరి అతను ఆల్రెడీ మరి ఉంటూ ఉండగా ప్రభువారు మాట్లాడి, మరి ఇక్కడి నుంచి బాబు నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు పలానా చోటకు వెళ్ళాలని చెప్పినప్పుడు నిజంగా ఎవరమైనా ఒక చోట సెటిల్ అయ్యాక వెళ్ళాలంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా వెంటనే ప్రభువారు దేవుడు చెప్పినటువంటి మాట విని మరి ఆ ప్లేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అతనికి, అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాడు అనమాట. అంటే ఈయన చూస్తే ఆయన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ పాయింట్, హీస్ ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. మన జీవితంలో కూడా మన ప్రభువుకి ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు లోబడతాం? మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు నిజంగా అంటే వాళ్ళు ఏం చెప్పినా మనం అది వింటాం. కాబట్టి మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మరి దేవుడు ఏది చెప్పినా కూడా మనం దానికి లోబడగలుగుతాం అన్నమాట. అలాగే మరి రెండో పాయింట్ చూస్తే, మ్యాన్ ఆఫ్ ఫెయిత్. మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అంటే ఇతను మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకి తెలుసు. మరి విశ్వాసంలో గొప్ప మరి ధీటైనటువంటి వాడు అనమాట. ఆదికాండం 22:16-17 చూస్తే, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసితివి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మరి ఎంతో 25 సంవత్సరాలు కనిపెడితే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి మరి దేవుడు ఇమ్మని అడిగినప్పుడు నిజంగా ఎవ్వరం కూడా ఇవ్వలేం, అంటే అసలు మామూలుగానే ఇవ్వలేము. అయితే చాలా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసాక పుట్టినటువంటి కుమారుణ్ణి మరి బలి ఇమ్మంటే అది ఎంతో కష్టతరమైనది. కానీ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయనకి గొప్ప విశ్వాసం అనమాట. దేవుడు అంటే చాలా విశ్వాసం కాబట్టి, సరే దేవుడు అడిగాడు కాబట్టి ఇచ్చేద్దాం, ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో ఆయన మరి ఆ కార్యాన్ని కుమారుని ఇయ్యడానికి వెనుక తీయలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించరని గలతీ 3:12 ఉంది. అలాగే 3:36 యోహానులో ఉంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే నిజంగా కుమారునికి లోబడి ఉండాలి. లోబడి ఉన్నవాడే నిత్య జీవం గలవాడు. మరి కుమారుని విధేయత అంటే దేవునికి మనం ఏ విధంగా దేవుణ్ణి నమ్ముతున్నాం. ఆర్ వి హ్యావింగ్ ఫెయిత్, ఆర్ వి ట్రస్టింగ్ ఆన్ గాడ్ ఫుల్లీ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే నిజంగా ప్రభు మీద మనం నమ్మిక ఉంచితే ఆయన ఏది చెప్పినా కూడా వెనకంజ వేయం, తప్పకుండా దానికి లోబడతాం అన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పింది, ఎందుకంటే నాకు ప్రభు అన్నారు కదా, తప్పకుండా ఆయన నాకు హాని అయితే చేయరు, ఆయన తప్పకుండా దీన్ని సరే ఇచ్చేద్దాం అనేటువంటి గొప్ప నిశ్చయత ఉంటది అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా మరి అబ్రహాము ఏ విధంగా ఒక్కడై ఉన్నటువంటి ఆ కుమారుని మరి దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనుకంజ వేయలేదో, అలాగే మన జీవితంలో కూడా మన జీవితాల్లో అనేక సమయాల్లో ప్రభువారు కొన్ని సమస్యలు పెడతారు, కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని బాధలు రావచ్చు. అయితే అటువంటిప్పుడు మనం నమ్మకంగా ఉంటున్నామా? ప్రభు అయ్యో నాకు బలహీనత వచ్చింది, అయితే ప్రభువే తీసేస్తారు అటువంటి గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు మనం దిగులు పడం, మనం చింతపడం. ప్రభు గొప్ప కార్యం మన పట్ల చేస్తారు అనేటువంటి గొప్ప విశ్వాసం మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడం అనమాట. ఎందుకంటే ద హోల్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ఫెయిత్. విశ్వాసం మీద మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే విశ్వాసం ఉందని క్రియలు లేకపోతే కూడా
అది మృతమంది మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉండాలి. ఇక్కడ అబ్రహాం అంత విశ్వాసం ఉంచడానికి కారణం ఎందుకంటే ప్రభువును ఫుల్లీ మరి ఆయన ట్రస్ట్ చేశాడు అనమాట, నమ్మాడు. కాబట్టి ఆయన ఏ పనైనా సరే చేయడానికి వెనకంజ వేయలేదు. కానీ ప్రభువారు కూడా మరి అంత నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అనేక కార్యాల్లో మరి ఆయన ముందుండి మరి అంటే శోధనలు వస్తా ఉండేవి కానీ, పరీక్షలు పెట్టేవారు కానీ చివరికి జయం పొందుకునేవాడు. కాబట్టి అటువంటి మరి లైఫ్ మనలో కూడా గొప్ప విశ్వాసంతో మనం ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ నిజంగానే ప్రభు మీద ఆధారపడితేనే మనం జీవించగలం. ప్రభు మీద ఆధారపడకపోతే అసలు మన జీవితంలో ఎంతో ఓటమి కాదు, నో పీస్, అసలు పీస్ ఉండదు. కాబట్టి ప్రభు మీద నమ్మిక ఉంచి ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు ఏది చెప్తే అది మనకు లోబడి ఉంటాం. అలాగే మరి ఫస్ట్ పాయింట్ ఒబీడియంట్, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అంటే ఎఫ్ రెండు కూడా ఫెయిత్ అండ్ ఫ్రెండ్షిప్. మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే ఆయన నమ్మినప్పుడు హీస్ హ్యావింగ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అంటే హీ డిసైడెడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఎప్పుడైనా సరే మన ఒక మామూలుగా లోకరీతిగా అడిగితే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పయ్యా, అప్పుడు నువ్వెవరో అని చెప్పేస్తాను అంటారు ఈ లోకంలో. అయితే అంటే ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉంటారంటే, మన ఫ్రెండ్స్ భక్తి గల వారైతే మనం కూడా భక్తి గల వారిగా ఉంటాం. మన ఫ్రెండ్స్ మరి సినిమాలు చూస్తూ ఇటు అటు తిరిగే వాళ్ళైతే మనం కూడా అలాగే అయిపోతాం. కాబట్టి అందుకనే యు టెల్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మన స్నేహితుడు ఎవరు అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అబ్రహాం విషయంలో చూస్తే మరి యాకోబు 2:23 చదివితే ఈయన ప్రభు వారికి మంచి స్నేహితుడు. అక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడు అని పేరు ఉంది అని మరి యాకోబు 2:23 వ్రాయబడి ఉంది. మరి ఆదికాండం 18:17 చూస్తే అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా అన్నాడు. అంటే అబ్రహాముకి మరి ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఎనీ సీక్రెట్ దే విల్ షేర్ అనమాట. కాబట్టి అటు ఏ సీక్రెట్ అని షేర్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, అయ్యో నేను చేసేటువంటి కార్యం అబ్రహాంకి తెలియకుండా మాంతానా అంటాడు. ఏ విషయంలోనంటే సుధమ గొమర్రా మరి నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ చాలా పాపం విస్తరించి ఉంది. కాబట్టి ఆ యొక్క దేశాలను రెండింటిని కూడా ఆ ప్రదేశాలను నాశనం చేయాలనుకున్నప్పుడు అయ్యో నా స్నేహితుడైన బట్టి అబ్రహాంకి నేను తెలియకుండా చెప్తానా అని చెప్తాడు. కాబట్టి మరి ఈ యొక్క దేవుని స్నేహితుడిగా అబ్రహాం పేరు పొందాడు. మనము మరి ఈ లోకాన్ని స్నేహిస్తున్నామా? ఈ లోకంలో మనకి వి మే హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఆ ఫ్రెండ్స్ కొంతవరకునే. కానీ వీ షుడ్ హ్యావ్ రియల్ ఫ్రెండ్ జీసస్. అంటే మనకు గనక నిజంగా యేసు ప్రభు మన స్నేహితుడిగా ఉంటే రియల్లీ విల్ గెట్ దట్ హ్యాపీనెస్. నో వన్ విల్ గివ్ దట్ హ్యాపీనెస్. కాబట్టి అటువంటి మరి స్నేహం మనం ప్రభుతో చెయ్యాలి. ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే ఈ లోకము మనకి ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి ఉంటాయి. కానీ వీ షుడ్ నాట్ లవ్ దట్. ఎందుకంటే వాటిని ప్రేమిస్తే, మనం వాటిని స్నేహం చేస్తే మనం ఈ లోకంలో ఓడిపోతాం. కానీ ప్రభువుని స్నేహం చేస్తే, ప్రభువుతో స్నేహం చేస్తే మనకి అన్ని ఉంటాయి. అందులో కూడా విల్ గెట్ హ్యాపీనెస్. కాబట్టి మరి మరి ఒకసారి ఫ్రెండ్షిప్ చూస్తే మరి బైబిల్ అనేకమైన సార్లు అనేక చోట్ల డేవిడ్ అండ్ జోనాథన్ మరి ఫ్రెండ్షిప్ అంటే చాలా ప్రాణం ఇచ్చినంతగా ఫ్రెండ్షిప్ చేశాడు. అటువంటి స్నేహితులు ఉండాలి మనకి. అంతేకాకుండా ముఖ్యంగా మన స్నేహితుడు ఎవరై ఉండాలంటే యేసు ప్రభు వారే మన స్నేహితుడై ఉండాలి. మన స్నేహితుడై ఉన్నప్పుడు మన విషయాలు ప్రతి విషయం కూడా మనం షేర్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మరి అబ్రహాము దేవునితో స్నేహం చేస్తున్నాడు కాబట్టి మరి అందుకని అబ్రహాం చాలా ఆశీర్వదించబడ్డాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవునితో స్నేహం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే మరి బైబిల్లో యోహాను 15:13 చూస్తే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. కాబట్టి మనం ఆలోచిస్తే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడంటే మరి జీసస్, యేసు ప్రభు, అవర్ బిలౌడ్ లార్డ్ మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనకు నిజమైన స్నేహితుడు యేసే అనేటువంటిది మనం గ్రహించాలి. మన కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టరండి. ఈవెన్ హస్బెండ్ వైఫ్ కొరకు ప్రాణం పెట్టలేరు, వైఫ్ హస్బెండ్ కొరకు ప్రాణం పెట్టలేరు. అంటే అత్యవసరమైన పరిస్థితి వస్తే. కానీ ప్రభువారైతే మన కొరకు ప్రాణం పెట్టారు.
కాబట్టి వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ ఫ్రెండ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అటువంటి ఫ్రెండ్ ను మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే మన జీవితం చాలా ఎంతో హ్యాపీగా ఉంటది. మరి ఇతను దేవుని స్నేహితుడని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మరి ఏ కార్యమైనా మరి సొదొమ గొమొర్రా గురించి కానీ ఇంకా అన్ని విషయాలు కూడా మరి అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు. మరి అప్పుడు డైరెక్ట్ గా దేవునితో మాట్లాడుకునేవారు. అయినా కూడా ఎంతో గౌరవం, ఎంతో భయముతో, వణుకుతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అటువంటి ఆ అబ్రహాము మరి దేవునితో ఎక్కువ ఫ్రెండ్షిప్ గా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఫ్రెండ్షిప్ ఆయన కలిగి ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభు వారితో మనం స్నేహం కలిగి ఉంటే రియల్లీ వి విల్ ఆల్సో బి బ్లెస్డ్. మనం కూడా బ్లెస్ అవుతాం అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఒబీడియంట్, మ్యాన్ ఆఫ్ ఒబీడియంట్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అంటే అబ్రహాము ప్రేయర్ వారియర్, అంటే మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈయన అసలుకి ప్రేయరే అతనికి. ఎందుకంటే ఒక ప్రేయర్ లేకపోతే ఏ జీవితమైనా సరే మరి చచ్చినటువంటి దానిగా ఉంటది. ఒక చెట్టుకి నీరు పోయకపోతే అది ఎలా చనిపోతుందో అలాగే మన జీవితంలో గనక ప్రేయర్ లేకపోతే మనం నిజంగా చనిపోయిన వంటి వారిగానే మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఆదికాండం 12:8 ఉంది, బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాం బిల్ట్ మెనీ ఆల్టర్స్. అబ్రహాం వాజ్ ఎ ప్రేయర్ వారియర్. హి ప్రేయిడ్ అండ్ ప్రేయిడ్ అబౌట్ సొదొమ అండ్ గొమొర్రా పీపుల్. ఆ సోల్స్ కొరకు అక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు చాలా పాపం చేశారు కాబట్టి మరి వారి గురించి ఎంతగానో ప్రార్థించాడు. ఏమని అడిగాడంటే మరి దేవా, మరి 50 మంది కనుక నీతిమంతులు ఉంటే నువ్వు ఈ సొదొమ గొమొర్రాని కాపాడతావా? మరి 40 మంది ఉంటే కాపాడతావు, 40 మంది కూడా లేరు. 30 మంది ఉంటే కాపాడతావు అని అడిగాడు. 30 మంది కూడా లేరు. ఆ విధంగా మరి ఎంతో బ్రతిమాలాడు అనమాట దేవుణ్ణి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా ప్రజలు నశించిపోతున్నారని వారి కొరకు మరి ఎంతగానో బ్రతిమాలి వాళ్ళని రక్షించడానికి మరి అబ్రహాం ఎంతో ప్రయత్నం చేశాడు. ప్రేయర్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లాంటిది. మనం ఊపిరి విడిచిపెట్టపోయినా, ఊపిరి పీల్చుకోకపోయినా చనిపోతాం. అట్లాగనే మనకి ప్రేయర్ మన జీవితంలో లేకపోతే నిజంగా చచ్చినటువంటి వారమే. ఎందుకంటే ప్రేయర్ లేకపోతే అసలు దేవునితో మాట్లాడుకోకపోతే మనకి ఏముంటుందండి? ఏమీ ఉండదు. ప్రేయర్ లో దేవునితో మాట్లాడుకుంటూ ఉంటే, ఆయనతో సహవాసం ఉంటే, ప్రతి విషయంతో మనం దేవునితో మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటే ఎంతో సంతోషం ఉంటది. అసలు జరగనటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రభు వారు చేంజ్ చేయగలుగుతారు. అటువంటి ఎప్పుడంటే ప్రేయర్ అంటే సంభాషణ, ప్రభుతో మాట్లాడుకోవడం. అటువంటి మాటలు మనం కలిగి ఉన్నామా? ఎప్పుడు మాట్లాడగలుగుతామంటే ప్రభు, ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, ఇఫ్ వీ లవ్ గాడ్, డెఫినెట్లీ విల్ ప్రే గాడ్. మనం దేవుణ్ణి విశ్వసించి దేవుని మీద గొప్ప నమ్మిక, గొప్ప ప్రేమ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడకుండా ఉండలేము. ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో చూస్తే వైఫ్ మాట్లాడకపోతే హస్బెండ్ ఉండలేరు, హస్బెండ్ మాట్లాడకపోతే వైఫ్ ఉండలేరు. కాబట్టి అది ప్రేమ. కాబట్టి ఇక్కడ కూడా మన ప్రభువారు భర్త కంటే మరి తల్లిదండ్రుల కంటే బిడ్డల కంటే ముఖ్యుడైన. కాబట్టి అటువంటి ప్రభువుని హౌ మచ్ వీఆర్ లవింగ్, ఎంతవరకు మనం ప్రేమిస్తున్నటువంటిది మనము ఆలోచించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి మనము మన జీవితంలో ప్రేయర్ ఉంటే ఓటమి ఉండదండి. ఎక్కడైతే ప్రేయర్ ఉంటుందో అక్కడ పాపం చేయలేరు. ఎందుకంటే ప్రార్థించేవారంట పాపం చేయరంట. పాపం చేసేవారు ప్రార్థించరని మరి తెలియజేస్తూ ఉంది వాక్యం, అంటే మామూలుగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఈ ప్రేయర్ లో మనం ఎన్నో విషయాలు దేవునితో మాట్లాడడానికి వీలుంటది అన్నమాట. ఎందుకంటే మనకి ఇష్టమైన వారితో మనం మాట్లాడాలని కోరుకుంటూ ఉంటాం, మనం ఇతరులతో మాట్లాడాలని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇష్టమైన వారు ప్రభువారు కాబట్టి ప్రభుతో కూడా మనం ఎప్పుడు మాట్లాడాలి, ప్రభువారు ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు మాట్లాడే, ఆయన ఎప్పుడు అవైలబుల్, ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్. కాకపోతే మనమే కొన్ని సమయాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో సాధారణంగా లేడీస్ అయితే ఎక్కువ పనులు పెట్టుకుంటా ఉంటాం. ఈ పనులతో ప్రభువుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు, ఆయన స్వరం వినిపిస్తూ ఉంటది. అమ్మా నువ్వు ఇంకా ప్రార్థన చేసుకోవడం లేదేంటమ్మా, ప్రేయర్ చేసుకోరా అని మెల్లని స్వరం వినిపిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని సమయాల్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్త్రీలమైనటువంటి మేము కూడా ఎక్కువగా మరి ప్రేయర్ లో దేవునితో మాట్లాడుకుంటూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇప్పుడు ఏదో ఒక చిన్న సమయం, మరి ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన లేదు, ఒక పావు గంట అయినా సరే, ఒక అరగంట అయినా
మనం ప్రార్థన చేసుకుంటే మనకి ఎంతో నెమ్మది సంతోషం ఉంటది అనమాట. కాబట్టి ఇక్కడ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. తర్వాత 5th పాయింట్, ద మ్యాన్ ఆఫ్ పీస్. ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా విల్ గెట్ ద పీస్. ఎందుకంటే నెమ్మది వచ్చేస్తది, హృదయంలో శాంతి ఉంటది, సంతోషం ఉంటది. ఎందుకంటే ప్రేయర్ఫుల్ మ్యాన్ కి ఎప్పుడు కూడా ఎటువంటిది వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా దాని మీద నిలబడగలుగుతాడు. అబ్రహాము చాలా ప్రేయర్ఫుల్ మ్యాన్ కాబట్టి అతను దేని విషయంలో కూడా వర్రీ అవ్వలేదు, చింతించలేదు. పిల్లలు లేరన్నారు, అయ్య బాబు 25 సంవత్సరాలు ఎట్లా వెయిట్ చేస్తాడు, పిల్లలు పుడతారని ఎంత వెయిట్ చేసి ఉంటాడో. కానీ మరి నిజంగా అతను ఎప్పుడు చింతించినట్టు మనకు కనిపిస్తాం లేదు. సరే దేవుడే ఇస్తాడని గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నాడు, పిల్లలు పుట్టారు. తర్వాత మరి ప్రభు మరి ప్రార్థన ద్వారానే ఆయన కూడా పొందుకున్నాడు ఈ పీస్ అనేటువంటిది. మరి అబ్రహాము ఏ విధంగా చూశాడో ఆదికాండము 13, 7, 8, 9 చూస్తే, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఈ యొక్క వాళ్ళందరూ దగ్గరే ఉన్నారు. నిజంగా లోతు ఎవరండి? వాళ్ళ తమ్ముడు కొడుకు. అయితే బ్రదర్ కొడుకైనా కూడా నిజంగా ఎంత ప్రేమించాడో చూడండి ఇక్కడ. మరి లోతుకే చాయిస్ ఇచ్చాడు అన్ని విషయాల్లో కూడా. బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావో తమ్ముడు, మరి ప్రదేశం చూసుకోమన్నప్పుడు కూడా, తమ్ముడు నువ్వు ఏ ప్లేస్ కావాలి అది నువ్వు చూసుకో అని చాయిస్, ప్రయారిటీ హాస్ గివెన్ టు హిజ్ బ్రదర్. కాబట్టి మరి అటువంటి గొప్ప ప్రేమ అనమాట అబ్రహాంకి. అయితే ఈ వీళ్ళు మరి వాళ్ళ ఇవే పశువులు ఇవన్నీ చాలా రిచ్ మ్యాన్ కాబట్టి చాలా మందలు అన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎక్కువైపోయి ఉన్నప్పుడు మరి అంటే దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇరికైపోయి కలహాలు వస్తున్నాయి. మీ పశువుల కాపర్లకి మా పశువుల కాపర్లకి కొంచెం కలహం పడుతుందిరా తమ్ముడు, కాబట్టి నువ్వు మరి కొంచెం ప్లేస్ మార్చుకుందాం, కొంచెం దూరంగా ఉందామని తమ్ముడికి, పెద్దవాడైనటువంటి అబ్రహాము తమ్ముడైనటువంటి లోతుకి, మరి చిన్నాన్నగారి కొడుకు అనమాట, ఆయనకి ఇచ్చాడు. అంటే హౌ మచ్ లవ్ హీ షోయింగ్ టువర్డ్స్ హిజ్ అంటే రిలేషన్స్. అంటే రక్త సంబంధులకి నీ ముఖం తిప్పవద్దు అని ఉంది. కాబట్టి మనం నిజంగా కొన్ని సమయాల్లో మన రిలేషన్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ అట్లా చేయడానికి వీలు లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అది కూడా ఒక ఆజ్ఞే. రక్త సంబంధాలను మనం ప్రేమించాలి. అంటే రక్త సంబంధులనే కాదు, మరి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి ఇతరులను కూడా ప్రేమించాలి. అలాగే రక్త సంబంధాలను కూడా మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట అనేటువంటిది మరి ఈ యొక్క అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కలహాలు రాకుండా చక్కగా తమ్ముడికి కొంచెం దూరం పరిచి, బాబు నువ్వేం తీసుకుంటావు తీసుకుంటే అతను మంచి ప్లేస్ తీసుకున్నాడు. ఈ మామూలుగా ఆయన విడిచిపెట్టిన ప్లేస్ తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా హీ వాజ్ బ్లెస్డ్. ఎందుకంటే దేవుడు ఏది ఇస్తే అదే, అందులోనే సంతోషము, అందులోనే ఐశ్వర్యం అనేటువంటిది అతనికి తెలుసు. నిజంగానే కొన్ని సమయాల్లో మరి ఏదన్నా కొన్నిసార్లు పెడతా ఉంటారు. మా ఇంట్లో మా బాబు ఉన్నాడు, లాస్ట్ బాబు. అయితే బాబు జామకాయలు కానీ ఏదైనా ఫ్రూట్స్ అలా పెడితే తీసుకుంటారా అంటే చిన్నది తీసుకుంటాడు. అప్పుడు చిన్నది తీసుకుంటే అమ్మ చాలా స్వీట్ ఉందంట. అంటే నేనంటాను, అవును బాబు, నిజంగానే పెద్దోళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు చిన్నది తీసుకున్నావు కాబట్టి దేవుడు దాంట్లో చూసావా. అలాగే చిన్న విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే వీ షుడ్ గివ్ ప్రయారిటీ టు అదర్స్ అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ మరి మనం సమాధానకర్త అని మనకి 9:16 యెషయా 9:6 ఉంది. ఆయన సమాధానకర్తని, సమాధాన అదే యేసు ప్రభు వారికి పేరు. కాబట్టి ఈ సమాధానకర్తను మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆయనలా మనం కూడా సమాధానం కలిగి ఉండాలి. అలాగే రోమ 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతోనూ సమాధానముగా ఉండడి. అంటే సంఘంలో, ఫ్యామిలీలో, సమాజంలో, అంటే అన్నిటిలో కూడా అందరితో కూడా సమాధానంగా ఉండాలి. నిజంగా సమాధానంగా ఉంటే ఎంతో హ్యాపీనెస్ అండి. ఆ హ్యాపీనెస్ రాదు ఎవరికి కూడా. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటే ఎంత సంతోషమో ఉంటది మనకి. అసలు మనకు విరోధులు ఉండకూడదు. ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్. కాబట్టి క్రిస్టియన్స్ అనే వాళ్ళు అందరిని ప్రేమించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఇతరులను ప్రేమించినప్పుడు మనకి ఎంతో పీస్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే ప్రభువారు అన్నారు, సమాధానపరిచే వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు అని. నిజంగానే సమాధాన పరిస్తే మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉంటాం. అంతేకాకుండా ఫిలిప్పి 4:7 ఉంది, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. అంటే చాలా జ్ఞానం మనకు ఉండొచ్చు, చాలా తెలివి ఉండొచ్చు, కానీ ఇతరులతో సమాధానం లేకపోతే అంత వృధా. ఎంత జ్ఞానమైన ఉన్నవాడైనా సరే, ఎంత తెలివి ఉన్నవారైనా కూడా వాళ్ళు ఎందుకు పనికిరారు? ఎందుకంటే తెలివి కాదు, తెలివితో పాటు ఏముండాలి? జ్ఞానముకు మించిన సమాధానం ఉండాలంట. ఈ సమాధానం మన జీవితంలో ఉంటే రియల్లీ విల్ గెట్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్.
ఎందుకంటే ఆ సమాధానం ఉన్న వాళ్ళు నిజంగా దేవుని కుమారులుగా ఉంటాం. అందరినీ ప్రేమించగలుగుతాం, ఎవరు మనకు విరోధులు ఉండరు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళని వెంటనే క్షమించి వాళ్ళకి మేలు చేయాలనేటువంటి దేవుని క్యారెక్టర్ మనకు వస్తుంది. ఎందుకంటే ఇఫ్ వి మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. కాబట్టి అటువంటి స్నేహం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రభువారు అయ్యో శత్రువులు కూడా ప్రేమించారే, ముఖం మీద ఉమ్మేస్తున్న వారిని ప్రేమించారే, కాబట్టి ఐ టు షుడ్ లివ్, ఐ టు షుడ్ లవ్ ద పీపుల్ హూ, అంటే ఎవరైతే మనకి హార్మ్ చేస్తారో అటువంటి వారికి మనం తిరిగి హార్మ్ చేయకుండా, కీడు చేయకుండా మేలు చేసి మనం చేయడం ఎంతగానో ఆశ. నిజంగా ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ అబ్రహాం కలిగి ఉన్నాడు. అందుకనే అబ్రహాం ఎంతగా ఆశీర్వదింపబడడానికి కారణం అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మొట్టమొదటగా హీఈస్ ఒబీడియంట్ టు గాడ్ అండ్ హీఈస్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హీఈస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అండ్ హీఈస్ వెరీ ప్రేయర్ఫుల్ వారియర్ అండ్ హీఈస్ ఎ పీస్ మేకర్ ఇన్ అమాంగ్ the children, among his relations in the house and in the society also. కాబట్టి అటువంటి పీస్, సమాధానకర్తలుగా మనం బిహేవ్ చేస్తే అప్పుడు అనుకుంటారు నిజంగా వీరు క్రిస్టియన్స్ అండి, నిజంగా వీళ్ళు ఒక మాట బూతు మాట మాట్లాడరండి, ఎవరిని తిట్టరండి వీళ్ళు అని మనం మనం మన టెస్ట్ మనీని వీ కెన్ ఎగ్జిబిట్. ఎందుకంటే మన టెస్ట్ మనీ లేకుండా మనం ఎన్ని బోధలు బోధించినా, మన క్రిస్టియన్స్ అని ఎంత వాదించినా కూడా ఎవరు కూడా వినరు. ఎందుకంటే ఫస్ట్ దే విల్ సీ అవర్ క్యారెక్టర్, అవర్ డీడ్స్ అండ్ అవర్ వర్డ్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు చూసి వాటిని బట్టే మనల్ని ఓహో నిజంగా వీళ్ళు క్రిస్టియన్స్ అండి అంటారు. కానీ మనం కూడా అన్యుల్లాగా మనం మాట్లాడుతూ ఉంటే ఏం క్రిస్టియన్స్ అండి అని వాళ్ళు కూడా రెచ్చిపోయి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తా ఉంటారు. కాబట్టి ఎంత కీడు చేసినా వాళ్ళని పీస్ తో మనం పీస్ మేకర్స్ గా ఉండాలి. అనేక కుటుంబాలని మరి కట్టేవారంగా ఉండాలి, విడగొట్టేవారుగా ఉండకూడదు. తర్వాత 6th పాయింట్ చూస్తే హీస్ ద మ్యాన్ ఆఫ్ హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యము చేయ మరువకుడి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. వాక్యం మరి అంటే వీ షుడ్ హ్యావ్ జనరస్ హార్ట్ అనమాట. ఎప్పుడు కూడా జనరస్ గా ఉండాలి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. మామూలుగా లోక సామెత ఒకటి ఉంది, లోబికి ఖర్చు ఎక్కువ, ఏబిరాసకి పని ఎక్కువ అంటారు. అది మీకు తెలుసో తెలియదో గాని అలా అంటారు. అంటే ఏబిరాస్ అంటే ఆడవాళ్ళు ఇల్లంతా నీట్ గా లేకుండా ఉంచారనుకోండి, నీట్ గా లేకపోతే ఏమవుతుంది, ఆ ఇల్లు చాలా మురికైపోతుంది. అంతా ఒకటేసారి శుభ్రం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అటువంటి మరి ఇది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చురుకైన వారుగా లేడీస్ ఉంటే ఇల్లు చాలా నీట్ గా ఉంటది. కాబట్టి ఆ విధంగా ఏ బ్రాస్కి పని ఎక్కువ. లోబికి ఖర్చు ఎక్కువ అంటే లోబి ఏం చేస్తాడు, చాలా బ్యాంక్ లో డబ్బులు దాచి 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 ఎన్నో లక్షలు దాచేస్తాడంట. కానీ సడన్ గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ డబ్బు ఎవరి పాలవుతుంది కానీ ఇతను తీసుకోడు. ఇతను బ్రతుకున్నప్పుడు ఎవరికి కూడా పెట్టకపోతే దాని వల్ల వ్యర్థమే అనేటువంటిది మనకు తెలుసండి, మనందరికీ తెలుసు. అందరం చేస్తూ ఉంటాం, మంచి పనులు చేస్తూ ఉంటాం అనేక విషయాల్లో. అయితే ఇంకా మనం ఏంటంటే కొన్ని సమయాల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ మాటలు అబ్రహాము చేశాడు కాబట్టి తెలియజేస్తున్నాను. అయితే మరి ఈ విధంగా మనం ఏంటంటే మన జీవితంలో ఒకటి క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే శుభ్రత ఎక్కడ ఉండద్దు అక్కడ ప్రభు అని ఉంటారంట. కాబట్టి నీట్నెస్ కూడా చాలా అవసరం. అందుకని ఒక ఆయన మోజెస్ ఓజే గారని ఒక ఆయన చెప్తూ ఒకటే వాక్యం చెప్పారు. ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంట, ఒళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంట, తర్వాత ఆత్మను కూడా శుభ్రంగా ఉంచుకోవాలంట. అంటే హృదయాన్ని, ఒళ్ళు, ఇల్లు, ఆత్మ అంటే మన హృదయం, ఈ మూడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంట. ఇల్లు శుభ్రం లేకపోతే కంపు వచ్చేస్తుంది, అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఒళ్ళు శుభ్రం లేదనుకోండి ఎప్పటికప్పుడు చక్కగా కొంతమంది అయితే 2 times స్నానాలు చేస్తారు మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు ఏదో ఒకసారి 2 సార్లు చేస్తాం కానీ మరి వాళ్ళు ఎంతో చక్కగా చేసి నీట్ గా తయారై వెళ్ళిపోతా ఉంటారు. నిజంగా ఈ యొక్క క్లీన్లీనెస్ వల్ల దే విల్ గెట్ హెల్త్, మంచి గుడ్ హెల్త్ వస్తుంది. అంతేకాకుండా అన్ని ఉండొచ్చు. మన హృదయం ఎలా ఉంది, హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా. ఎందుకంటే ప్రభువారు పై రూపాన్ని చూడరు ఆయన. హౌ మచ్ అంటే మన యొక్క లైఫ్ పైన ఏ విధంగా ఉందని అంతరంగం గ్రహించగలిగినటువంటి దేవుడు, ఆయన అంతరంగాన్ని పరీక్షించేటువంటి దేవుడు. కాబట్టి మన హృదయ శుద్ధి ఎలా ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అని ఉంది. కాబట్టి మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా అబ్రహాము దేంట్లో ఆతిథ్యం ఇచ్చాడు అనుకుంటున్నారు? ఇక్కడ చూస్తే మరి ఆదికాండం 18:1-5 వరకు చూస్తే ఇక్కడ ఏమనుందంటే, ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చున్నప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడిరి. వారిని ఎదుర్కొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్నయడలా నీ దాసుని దాటిపోవద్దు,
భోజనం చేసి వెళ్ళవచ్చును అని ఎంతో బ్రతిమలాడాడంట. నిజంగా చూడండి, అంత పెద్ద వయసులో అబ్రహాంకి తెలిసిపోయింది, ఎండవేళ గుడారపు దగ్గర కూర్చుంటే ముగ్గురు మనుషులు వస్తున్నారు అంటే మనకు కూడా దేవుల్లో ఉంటే వివేచన జ్ఞానం తెలుస్తుంది. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, దొంగ ప్రవక్తలు వస్తున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని తెలియాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్, అంటే గాడ్లీ నాలెడ్జ్. మనకు గాడ్లీ నాలెడ్జ్ ఉంటే మనం తప్పకుండా చెప్పేస్తాం, ఫలానా వాళ్ళు ఇల్లు అమ్మో ఎవళ్ళ మంచోళ్ళు కాదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే మరి షూనే మీరాలు అతని దగ్గరికి వస్తున్నాడు, ఆమె దగ్గరికి ఒక దైవజనుడు వస్తుంటే వాళ్ళ భర్తతో చెప్తుంది, ఏమండి మన ఇంటికి వస్తున్న దైవజనుడు నిజంగా భక్తి గలవాడని తెలుసండి నాకు, కాబట్టి అతనికి ఒక మంచం, ఒక పీట, ఒక రూమ్ తయారు చేద్దామండి, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉంటాడు అని భార్య సజెషన్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ గుడారపు ద్వారం అబ్రహాము కూర్చొని మరి చూస్తూ కూర్చొని ఉన్నారన్నమాట. ముగ్గురు మనుషులు వచ్చేస్తుంటే వెంటనే ఇతనికి అర్థమైపోయింది వాళ్ళు ఎవరో కాదు, గాడ్లీ పీపుల్, అంటే ఏంజల్స్, గాడ్ కూడా ఉన్నారు అందరూ వచ్చేస్తున్నారు అనుకుని వెంటనే వంగిపోయి వెళ్ళిపోయాడు, నేల మట్టుకు వంగి ప్రభు దగ్గర ఎంత వినయ విధేయత చూపించాడో చూడండి. ఎంత వినయంతో వంగి, ప్రవ్వా నీ కటాక్షం నా మీద ఉన్నాయడల నీ దాసుని దాటిపోవద్దు అంటే, ప్రవ్వా నువ్వు నన్ను దాటిపోవద్దు, నువ్వు భోజనం చేసి వెళ్ళాలి వేళ అని, నువ్వు భోజనం చేసి వెళ్ళాలి అని వాళ్ళ ముగ్గురిని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. మరంత పెద్ద వయసులో కూడా పరిగెత్తుకుని వెళ్ళి అంటే హీ నోస్ దట్, అంటే మనం ఏదన్నా మనకు తెలుసు, దైవజనులకు కానీ లేకపోతే దేవునికి ఏదైనా చేసినప్పుడు మనం ఎంత గ్రేట్ థింగ్స్ మనం పొందుకుంటామని మనకు తెలుసు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనకు అతను అబ్రహాంకి తెలుసు దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు. అందుకనే మరి భోజనం చేసి వెళ్లే వరకు వదిలిపెట్టలేదు. ఆ వయసులో చక్కగా పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి పశువుల మందరికి వెళ్ళి ఒక లేత దూడను తెచ్చి మరి పనివానితో శుభ్రం చేయించి మరి పాలు ఇవన్నీ అన్ని సిద్ధం చేయించి భోజనం చేయించి పంపించాడు. ఈ దినాల్లో హౌ మచ్ హాస్పిటాలిటీ వీఆర్ షోయింగ్ టువర్డ్స్ ద అదర్ పీపుల్ ఆర్ గాడ్లీ సర్వెంట్స్ అనేటువంటిది మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం చాలా మట్టుకు ఇప్పుడు ఏంటంటే నిజంగానే కొంతమంది దైవ జనులు కొంచెం సరిగ్గా ఉండనందు కూడా నమ్మలేకపోతున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ ఇంతకు ముందు ఎవరైనా దైవజనులు వస్తే ఎంతో భయంతో మనం ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది లాస్ట్ డేస్ లో ఎవరేమొస్తున్నారు, కొంతమంది డబ్బు కొరకే వస్తున్నారేమో ఏంటి అనుకుంటాం. కానీ మనం దైవభక్తి కలిగినటువంటి బిడ్డలమైతే మనకి అండర్స్టాండింగ్ ఎవరు ఎటువంటి వాళ్ళు మనం గ్రహించేటువంటి మనస్సు మనకు వచ్చేస్తుంది, దేవుడు ఇస్తాడనమాట. కాబట్టి మనం మనం ఏంటంటే హాస్పిటాలిటీ ఇవ్వడంలో, ఆతిథ్యం చేయడంలో, ముఖ్యంగా స్త్రీలం ఆతిథ్యం చేయాలి. ఇప్పుడు నిజంగా చెప్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. చిన్న పడిచిగా ఉన్నప్పుడు చక్క ఎవరు చిన్న టకటక అన్ని చేసి పెట్టు. ఇప్పుడు ఓల్డేజ్ వచ్చేటప్పటికి ఏదైనా చేయాలంటే బద్ధకం వచ్చి అసలు ఏమి ఇవ్వలేకపోతున్నాను అనమాట. అట్లా అంటే ఏదో కొంచెం ఏదైనా పెట్టడం ఏదో మామూలుగా ఉంటుంది కానీ ఉన్నాయి పెట్టడం కానీ చేసి వండి చేయలేకపోతున్నాం. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా ఇలా చేయలేకపోతున్నాను నేను, నువ్వు బలమీ ప్రభువా అనుకుంటూ ఉంటాను కొన్ని సమయాల్లో. ఎందుకంటే మనం ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎంతగానో, ఆతిథ్యం అంటే ప్రభువుకి డైరెక్ట్ ఇవ్వలేము, దైవ జనులకి పేదవారికి అప్పించేవాడంట కనికరింపబడతాడంట. పేదవారికి అప్పించినప్పుడు ఎవరో చూడరు, వాళ్ళ తిరిగి మనకి ఇవ్వరు. కానీ ఫ్రమ్ గాడ్ విల్ గెట్ దట్ బెనిఫిట్. అంటే అంటే బెనిఫిట్ రావాలనే మనం చేయకూడదు, కానీ అది దేవుడు మర్చిపోడు అనమాట. దాన్ని తప్పకుండా గుర్తు చేసుకుని దాన్ని మన కొరకు ఆయన ఉంచుతాడు. కాబట్టి 6th పాయింట్ ఏంటంటే హాస్పిటాలిటీ. మరి ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడంలో మనం ముందంజ వేస్తూ ఉండాలి. వృద్ధులమైనప్పుడు కూడా దేవుడు మనకు శక్తి ఇచ్చగల మనం తగిన కొలిదే మనం చేస్తున్నాం. ఇంకా లాస్ట్ పాయింట్, దిస్ ఇస్ నాట్ లీస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ దిస్ పాయింట్ అంటే హోప్, మ్యాన్ ఆఫ్ హోప్. ఈయన ఏంటంటే హీస్ హ్యావింగ్ వన్ గోల్. ఆ గోల్ రీచ్ అవడానికి మరి అబ్రహాము ప్రయత్నం చేశాడు తన జీవితం అంతట్లో కూడా. ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు కలిగి ఉన్నాడంటే వై హీస్ హ్యావింగ్ ఫెయిత్, why he is having prayer, and why he is having all these characters, good only to get heavenly heavenly city, that is New Jerusalem. ఈ పరలోక పట్టణం పోవడానికి ఈ లోకంలో సిద్ధపడాలి. ఎందుకంటే ఈ లోకములో మనం ఎలా జీవించామో దానికి జీతం పరలోకంలోనే మనం పొందుకుంటాం. కాబట్టి ఆ గురి ఎరిగిన వాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాం గురి ఎరిగి మరి నిజంగా మరి ఆయన గురి కలిగి జీవించాడు, నిరీక్షణ గలవాడుగా ఉన్నాడు. అందుకనే మరి హెబ్రీ 11:10 పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం, ఆయన పునాదులు గల పట్టణం, ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. మరి మన జీవితం ఎప్పుడు ముగించిపోతుందో తెలియదు. వీఆర్ ఆల్ సీనియర్స్, వీఆర్ ఆల్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్,
కాబట్టి మనం ఎప్పుడు కొనుక్కోబడతాం మనకు తెలీదు, ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు. ఆర్ వి రెడీ టు ఎంటర్ ఇన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి. అందుకని ఈ లోకంలో ఏంటంటే మనం దాని కొరకు సిద్ధపడాలి. అందుకనే ప్రభువారు కొలసీలో 3లో ఉంది, పైనున్న వాటినే వెతకమన్నాడు, పైనున్న వాటి కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి ఆ విధంగా ఉండడానికి మరి మనం ఇప్పుడు కూడా అబ్రహాము ఏ విధంగా పరలోకం కొరకు ఎదురు చూచాడో మనం కూడా అతను అబ్రహాం ఏంటంటే హీ రియలైజ్ దట్ హీ వాజ్ ఏ పిలిగ్రిమ్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోలేదు, అంటే అప్పుడు ఆ రోజుల్లో కట్టుకునేవారు కాదు, ఓన్లీ గుడారాల్లోనే నివసించేవారు. అదే మనం పర్మనెంట్ హోమ్ హెవెన్ అనేటువంటిది అతనిలో డెసిషన్ తెలుసు, తనకు నిర్ణయం ఉంది. కాబట్టి పరలోకం కొరకు ఉంది, ఎందుకంటే పరలోకంలో మన కొరకు మ్యాన్షన్స్ ఉన్నాయి. ఆ మ్యాన్షన్స్, ఆ బిల్డింగ్స్ మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం దాని కొరకు సిద్ధపడాలి. ఎందుకంటే మరి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ 7 క్యారెక్టర్స్ అబ్రహాం ఈజ్ మరి ఒబీడియంట్, అబ్రహాం ఈజ్ ఫెయిత్ఫుల్ మ్యాన్, అండ్ అబ్రహాం ఈజ్ హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్, విత్ గాడ్, and Abraham is a prayerful man, and he is having peace, and also he showed hospitality to the people and the relations, and he is having very a very strong faith and to enter the gates of heaven. మన జీవితంలో కూడా ఆ విధంగా మరి గురి కలిగి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 నిమిషాలు టైం ఉందా అండి? ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఒక కప్పలు ఉన్నాయి, ఒక కప్పలు ఉంటే ఈ కప్పలు ఏం చేస్తున్నాయంట, కప్పలు పోటీ పెట్టుకున్నారంట, రన్నింగ్ రేస్ పెట్టుకున్నారంట. అయితే ఒక లైన్ గీసుకుని ఆ లైన్ దగ్గర ఈ కప్పలన్నీ వరుసగా నిలబడ్డాయంట, అంటే కూర్చోనమాట. అయితే అన్న రెడీ 1 2 3 అనేటప్పటికి కప్పలన్నీ పరిగెడుతున్నాయంట, అంటే గబ 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 నడుస్తూ ఉన్నాయంట. వెళ్ళి అక్కడ ముందు ఒక చెట్టు ఉంటది, ఆ చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండుని టచ్ చేసి రావాలన్నమాట. ఇది పోటీ. అయితే ఇవన్నీ కూడా పరిగెడతా ఉన్నాయంట. అయితే ఒక్కొక్కటి కింద పిల్లలు అందరు కూడా అరుస్తా ఉన్నారంట, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, ఇది పడిపోయింది పడిపోయింది అంటే నిజంగా అవి విన్న వాళ్ళు కొన్ని కప్పలు పడిపోతా ఉన్నాయంట. అయితే చివరికి 2 కప్పల మటుకు చివరి వరకు, చెట్టు చివరి వరకు వెళ్తా ఉన్నాయంట. వెళ్తూ ఉంటే మరి అయితే ఇంకో చివరి చివరి 2 ఉన్నాయి, రెండిట్లో అబ్బాయి ఎవరు నెగ్గుతారంటే అందులోకి ఎవరో గట్టిగా అరిశారంట. అరిసేటప్పుడు ఒక కప్ప ఏంటి అనుకుని వెనక్కి చూసి కింద పడిపోయిందంట. ఇంకొక కప్ప అయితే అసలు ఎవరు విజిలేసినా చూడడం లేదంటే, ఎంత గోల జరిగిపోతున్నా చూడడం లేదంటే ఆ కప్ప పై వరకు ఎక్కేసి చక్కగా చెట్టు ఆ పండుని ముట్టుకుని మరి వెనక్కి తిరిగి వచ్చిందంట. అంటే అది విన్ అయిందనమాట ఆ రేస్ లో. అయితే మరి ఆమె యొక్క అప్పుడు అందరు అడిగారంటే, ఏంటి అందరం మేము పడిపోయాము, నువ్వు ఎలా విన్ అయ్యావు నువ్వంటే, నేను చెవిటి దాన్నండి, నాకు చెవులు వినపడవు, కాబట్టి మీరు ఏ కేకలు వేసినా నాకు వినిపించలేదు, కాబట్టి నా గురి వద్దకే నేను పరిగెత్తాను అని మరి చెప్పాడనమాట. అంటే గురి వద్దకే పరిగెత్తాడు కాబట్టి ఏమైంది, మరి అతను మరి కప్ప చక్కగా వెళ్ళి విన్ అయింది అనమాట. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శబ్దాలు, అనేక విచిత్రమైన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని మనం అసలు వాటిని ఎక్కువ ఇచ్చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎంటర్టైన్ చేయకుండా ఉండాలంటే కూడా గాడ్స్ మరి పవర్ ఉండాలి మనకి, అంటే దేవుని శక్తి ఉండాలి. ఆ దేవుని శక్తి మనకి ఎలా వస్తుంది? ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ప్రేయర్ పవర్, ఆటోమేటికల్ విల్ గెట్ దట్ పవర్. కాబట్టి అటువంటిది ఉన్నప్పుడు ఆ కప్ప చెవిటి కప్పలా ఎలా ఉందో మనం కూడా ఈ లోకాన్ని మనం పట్టించుకునే వారుగా ఉండకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనం జయం పొందగలగము. ఇక్కడ మరి తిమోతి 4:7 ఏమన్నది, మంచి పోరాటము పోరాడుతుని పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని అని. మరి ఇక మీదట నాకు ఉంచబడిన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క నీతి కిరీటం కొరకు ఆయన మంచి పోరాటం పోరాడానని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ అండి. ఈ లోకంలో ఎన్నున్నా కూడా వాటి వల్ల రియల్ హ్యాపీనెస్ మనం పొందాం. కానీ ప్రభువులో ఉండి ఇంటిలో మనం ప్రార్థన చేస్తూ, ఇంటిలో మనం భార్యాభర్తలో ఉన్నాం కాబట్టి కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, అయినప్పటికీ కూడా మనం ఒంటరిగా ఉన్నా కూడా భర్త లేని వారికి మన ప్రభువే మన భర్త అనేటువంటిది గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి ఆయన సహాయము అనేటువంటిది, ఆయనతో ఎక్కువ క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రియల్లీ విల్ గెట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ లైక్ అబ్రహాంలా మనం కూడా జీవించడానికి మరి దేవుడు మనకి అటువంటి అబ్రహాము క్యారెక్టర్స్ ని బట్టి అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడు. మరి మే గాడ్ గివ్ us that all characters, and God bless you. Thank you.